అయ్యా లైన్ మ్యాన్ అనే సినిమా చూసిన చాలా బాగుంది. ఒక జీవికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చాలా అద్భుతంగా చూపించారు. నిజంగా ఒక సినిమాలో ఒక కరెంట్ స్తంభం ఉంటుంది అయ్యా. ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక గూడ్లో గుడ్లు ఉంటాయి, ఎగ్స్. ఆ ఎగ్స్ ఎక్కడ అది ఆన్ చేసి ఎగ్స్ పలిగిపోయి ఒక జీవి అనే ప్రాణం అనేది పోతుంది అనే దాని గురించి అయితే ఎక్సలెంట్గా చూపించారు. చాలా బాగుంది సినిమా అయితే. గతంలో చూసుకుంటే మన తాతలు ముత్తాతలకి ఉన్నప్పుడు అప్పుడు కరెంటు కానీ ఎలాంటివి లేకుండా ఒక దీపం లైట్ కింద బతికే వాళ్ళు, దీపం కింద అరుగుల పైన కూర్చొని మాట్లాడుకుని ఆ పాత రోజులన్నీ ఈ సినిమా చూసినాక గుర్తుకొచ్చినాయి భయ్యా. చాలా బాగుంది సినిమా మాత్రం. కంటెంట్ అంటే ఇలాంటి కంటెంట్ అంటే మళ్ళీ మనం ఈ జనరేషన్లో ఇప్పుడు చూసిందంటే రీసెంట్గా అంటే బలగం మూవీ చూసినాం. ఆ సినిమాకి మించిపోయింది భయ్యా. నిజం బలగం మూవీలో అన్నా కూడా ఇదంతా చూపించలేదు, కాకపోతే పల్లెటూరు వాతావరణం చూపించారు. కానీ ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు. ఆ గతంలో అప్పుడు కరెంటు లేక ఎలాంటి ఇబ్బందులు పడేది, నీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడేది, ముసలి వాళ్ళ అరుగు మీద కూర్చొని ఎలా డిస్కషన్ చేసేది అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది. లైన్ మ్యాన్ అనే కంటెంట్కి అయితే కరెక్ట్ రీజనబుల్గా ఉంది భయ్యా సినిమా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, ఆ లొకేషన్ చాలా డిఫరెంట్. అంటే అలాంటి పల్లెటూరు వాతావరణం, ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది బంధాల గురించి కానీ చాలా అనుబంధాల గురించి చాలా బాగా చక్కగా చూపించారు. అలా హీరోయిన్ మాత్రం ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు భయ్యా. సినిమా చాలా బాగుంది. అంటే ఒక రియల్ లైఫ్లో మన తాతలు ముత్తాతలు ఎలా ఉండేది సిచ్యువేషన్ అప్పుడు కరెంట్ లేక మాత్రం చాలా బాగా చూపించారు. సూపర్ భయ్యా, పర్ఫెక్ట్గా ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది భయ్యా. ఏం చెప్పమంటే ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం అనమాట. ఆ రోజుల్లో కరెంట్ లేనప్పుడు, ఫోన్ లేనప్పుడు ఎలా ఉన్నారో జనాలు, అదే బంధాలు, పిల్లలతో గడపడం కానీ, పెద్దలతో గడపడం కానీ, ఆ చెట్ల కింద కూర్చోవడం కానీ చాలా నీట్గా ఉంటుంది అన్న. చాలా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మంచి స్టోరీ అనమాట. హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ ఒక లైన్ మ్యాన్గా తన చేసే పని అయితే చాలా బాగుంది. ఒక జీవి కోసం ఎవరిదైనా ప్రాణమే, మనుషులదైన ప్రాణమే, పక్షులదైన ప్రాణమే, ఒక పక్షి ప్రాణాల కోసం చాలా మంచి స్టోరీతో వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. మీరు అందరూ చూడాల్సిన సినిమా అనమాట లైన్ మ్యాన్. అందరూ ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి చూడండి. లైన్ మ్యాన్ చాలా బాగుంటుంది. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదనమాట. సో అంత మంచి సినిమా ఉంది. పల్లెటూరు వాతావరణం కానీ జరిగే సీన్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. మన పెద్దవాళ్ళు మనం చూసినట్టు అనిపిస్తుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. హాయ్ అండి, ఇప్పుడే లైన్ మ్యాన్ అనే సినిమా చూసాము. సినిమా అయితే మంచి మెసేజ్ ఇచ్చారు భయ్యా, సూపర్ ఉంది. మనం అమ్మమ్మల కాలంలో కరెంట్ లేనప్పుడు అందరు కలిసి వచ్చి పంచాయతీలాగా చేసుకొని ఇలా మీటింగ్లు పెట్టుకొని దీపాల ముందు మనం చేసుకుంటాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ కాలంలో 5 నిమిషాలు కరెంట్ లేకపోతేనే మనం ఉండలేకపోతున్నాము. ఆ కాలంలో కరెంట్ లేకుండా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు అందరు బలు ఆడుకునేటోళ్ళు అందరూ వచ్చి కలిసిమెలిసిగా బాగుండేవాళ్ళు. ఇప్పుడు అది కరోనా టైంలో అందరు ఉన్నారు కానీ ఇప్పుడంటే ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇదంతా ఒక 4 గుడ్ల కోసం తీశారు ఈ సినిమా మాత్రం. ఆ గుడ్లకి ప్రాణం పోయటానికి ఒక హీరో అయితే చాలా బాగా ఒక 1 మంత్ కరెంట్ లేకుండా చేశాడు భయ్యా సినిమా అయితే. అది అందరికి జనాలందరికీ ఊరందరికీ నచ్చింది. దీనిలో మెయిన్ క్యారెక్టర్ దేవుడమ్మ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆమె 100 ఏళ్ళు బతికింది ఈ సినిమాలో అయితే. ఆమె 100 బర్త్డే చేయడానికి ఇదంతా చేశారు. ఇప్పుడు ఈమె కూడా దేవుడమ్మ గారిని చూసి 100 ఏళ్ళు బతకాలనుకుంటుంది. 100 ఏళ్ళు ఎలా బతకాలన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అన్నట్టు చెప్పు. హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా. చిన్న సినిమా అయినా కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. సినిమా అయితే చాలా బాగుంది. కంపల్సరిగా థియేటర్కి వచ్చి చూడండి. ఈ సినిమా మీ కంపల్సరిగా నచ్చుతుంది. డైరెక్షన్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే నేను లైన్ మ్యాన్ మూవీ చూశానండి. చాలా బాగుంది. ఒక పల్లెటూరుకి సంబంధించిన మూవీ అండి. చిన్ననాటి కాలంలో మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము కదా కరెంటు లేకుండా, దానికి సంబంధించింది. ఈ మూవీలో దేవుడమ్మ క్యారెక్టర్ చాలా బాగుందండి. 4 గుడ్ల కోసం వాటికి ప్రాణం పోయినందుకు ఆ మూవీ తీశారండి. చాలా బాగుంది. చిన్నలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన మూవీ అండి. మన కరోనా టైంలో మనం అందరం కలిసి ఎలా ఉన్నామో మన చిన్ననాటి కాలంలో కరెంటు లేకపోతే అప్పుడు ఉంటాం కదా, అలాగే ఉంది. చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. అందరూ చూడండి. హాయ్ బ్రో, ఇప్పుడే లైన్ మ్యాన్ సినిమా చూసాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా కరెంటు పోగానే అందరం ఒక చోట చేరి చిన్న అష్టాచమ్మని అయ్యని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఈ కాలంలో అసలు అందరూ ఫోన్లకి ఎవరిది గోళ వాళ్ళది అన్నట్టు, ఫోన్లు వచ్చాక ఎవరి గోళ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ ఏంటంటే పక్షుల గురించి. పక్షులు అంతరించిపోతున్నాయి కదా, పిచ్చిగా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను కాపాడడం కోసం హీరో ఒక నెల రోజులు పైగా ఆ ఊరంతా కూడా కరెంట్ లేకుండా చేస్తాడు. దానికి కూడా
ఫస్ట్ ఊరి జనాలు గొడవ పడ్డా తర్వాత యాక్సెప్ట్ చేసేసి ఉంటారు. ఈ 20 రోజులు వాళ్ళు ఎట్లా ఉన్నారు కరెంట్ లేకోకుండా. ఇప్పుడు ఒక ఆంటీ గారికి సీరియల్కి అడిక్ట్ అయి ఉంటుంది. ఆ ఆంటీ ఆ 4 రోజులు కరెంట్ లేకపోతే అసలు ఎట్లా ఎంత స్ట్రెయిన్ అయింది, అది కామెడీగా చాలా బాగా చూపించాడు. అలాగే దేవుడమ్మ గారు క్యారెక్టర్ ఉంది, ఆమె ఊరి పెద్ద అన్నట్టు క్యారెక్టర్. అది 100 ఏళ్ళు బతుకుతుంది. ఆమె బర్త్డే చేయటం, చాలా చిన్న చిన్న సీన్లు కూడా చాలా బాగా అనిపించినాయి మాకు. చాలా కొత్తగా తీశాడు ఒక పల్లెటూరు వాతావరణంలో. ఎప్పుడో కరోనా టైంలో అందరం కలిసి ఉన్నాము. అప్పుడంటే బయటకు వెళ్ళడానికి లేక ఫ్యామిలీతో కలిసి ఉండటం, చాలా రోజుల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చినాయి. సినిమా అయితే థియేటర్కి వచ్చి చూడండి భయ్య, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది.